రోజంతా చాలా బిజీగా ఉంటాం. ఫోన్ జూస్తాం, మెసేజెస్‌కి రిప్లైస్ ఇస్తాం, చిన్న చిన్న పనులు కంప్లీట్ చేస్తాం. ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. కానీ రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఆలోచిస్తే, అసలు నేను చేయాలనుకున్న పని మాత్రం ఎందుకు చేయలేదు అని అనిపిస్తుంది. ఇదే బ్రియాన్ ట్రేసీ రాసిన 'ఈట్ దట్ ఫ్రాగ్' చదివినప్పుడు నాకనిపించిన మెయిన్ పాయింట్. మన ప్రాబ్లమ్ ఎప్పుడూ పనులు ఎక్కువగా ఉండటం గాదు. ఏ పని ముందు చేయాలో డిసైడ్ చేసుకోలేకపోవడం. మనం ఎక్కువ సార్లు పోస్ట్‌పోన్ చేసేది, చాలా సార్లు మనకు చాలా ఇంపార్టెంట్ అయిన పనే చేస్తాం. మనకేం చేయాలో తెలియక కాదు. చేయాల్సిన పని తెలుసు. కానీ అది కాస్త డిఫికల్ట్‌గా ఉంటుంది. లేదంటే బోరింగ్‌గా ఉంటుంది. లేదంటే స్టార్ట్ చేయాలంటేనే చాలా పెద్ద పని చేస్తున్నట్టు మనకనిపిస్తుంది. అందుకే దాన్ని పక్కన పెట్టేసి ముందు ఇది చేసేస్తా, లేకపోతే అదయిపోయాక ఇది స్టార్ట్ చేస్తా అంటూ చిన్న చిన్న పనుల్లోకెళ్ళిపోతాం. అదే ఈ బుక్‌లో చెప్పిన ఫ్రాగ్. మనకి చేయాలని అస్సలు అనిపించని, కానీ చేయాల్సిన ఇంపార్టెంట్ పని. ఇంకో పాయింటు, బిజీగా ఉండడం అంటే ప్రొడక్టివ్‌గా ఉన్నట్టు కాదు. రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉండొచ్చు. కానీ డే ఎండ్ అయ్యేసరికి నేనసలు ఏం అచీవ్ చేశాను అనంటే ఏముండదు. ఎందుకంటే మనం చాలా పనులు చేశాం. కానీ మనకసలు ఏది అవసరమో అది జేయలేదు. కాబట్టి రోజు చివరికొచ్చేటప్పటికి ఎన్ని పనులు కంప్లీట్ చేశాను అని చూడటం కంటే, నిజంగా అసలు ఇంపార్టెంట్ అయిన పని కంప్లీట్ చేశానా అని ఒకసారి ఆలోచించుకోవాలి. అన్నీ ఇంపార్టెంటే అనుకుంటే ఏది ఉండదు చివరికి. చేయాల్సిన పనులు 10 ఉన్నప్పుడు అన్నింటిని ఒకటేసారి పట్టుకోవాలని చూస్తాం. అప్పుడు మైండ్ అంతా అక్కడక్కడే తిరుగుతుంటుంది తప్ప అసలు ఏ పని పూర్తి కాదు. అందుకే పొద్దున్నే ఒక క్వెషన్ ఏసుకోవాలి. ఈరోజు నేను ఒక్క పని మాత్రమే కంప్లీట్ చేయగలిగితే, ఏ పని చేస్తే నాకెక్కువ బెనిఫిట్ ఉంటుంది? ఆ పనేంటో డిసైడ్ చేసుకొని అదే ఫస్ట్ చేయాలి. అది పెద్ద టాస్క్ అనిపిస్తే దాన్ని చూసి భయపడకూడదు. నాకొక బుక్ రాయాలని ఉందనుకోండి. అది చాలా పెద్ద పని. కానీ ఇవాళ ఒక్క పేజే రాస్తాను అని అనుకుంటే అది చిన్నగా కనబడుతుంది. ఇదే పాయింట్ కెరియర్‌కైనా, బిజినెస్‌కైనా, స్టడీస్‌కైనా దేనికైనా వర్తిస్తుంది. మొత్తం థింగ్‌ని ఒకేసారి సాల్వ్ చేయాలని చూస్తే మనకు ఓవర్‌వెల్మ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసి అది స్టార్ట్ చేయాలి. మోటివేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తా అనంటే అసలు స్టార్టే అవ్వదు. ఈరోజు మూడ్ లేదు, రేపటి నుంచి సీరియస్‌గా చేస్తా, ఇంకొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా. ఇలా అనుకుంటూ రోజులు గడిపేస్తూ ఉంటాం. ఈ వీడియో చేసే ముందు కూడా చేయాలా వద్దా అని అట్లానే అనిపించింది. ఎట్లా అనిపించినా సరే చేసేస్తే అదయిపోతుంది. ఇలా అనుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ చేయాలనిపించదు. కొద్ది రోజులు మోటివేషన్ ఉంటుంది, కొద్ది రోజులు ఉండదు. అయినా సరే ఇంపార్టెంట్ పనేదో అది చేసేయడమే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే మనకి ఎప్పుడు చేయాలనిపించడం కాదు. చేయాలనిపించకపోయినా సరే చేయటం. డిఫికల్ట్ అనిపించిన పని ఫస్ట్ చేసేస్తే మిగతా రోజులు మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఒక పని మార్నింగ్ నుంచి మన మైండ్‌లో ఉంటే, మనం ఇంకో పని చేసేస్తుంటే, అది ఇంకా చెయ్యాలి అనే థాట్ వెనకాల నడుస్తూనే ఉంటుంది. కానీ అదే మన పనిని ఫస్ట్ మార్నింగ్‌లోనే కంప్లీట్ చేసేస్తే, ఒక బర్డెన్ తగ్గిపోయినట్టుంటుంది. రోజంతా అది మనల్ని అట్లా వెంటాడుతూ ఉండే కంటే, దాన్నే ఫస్ట్ ఫినిష్ చేసేస్తే ఒక పనయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, మన టైంని ఒక 10 పనులున్నప్పటికీ అన్నిటికీ ఒకేసారి ఇవ్వలేం. మనకొకటి ఇంపార్టెంట్ అని తెలుస్తూ ఉంటుంది. ఎవరో ఏదైనా అడిగితే దాన్ని ముందు చేసేస్తాం. ఫోనొచ్చిందంటే అటు చూస్తాం. నోటిఫికేషన్ వచ్చిందంటే ఓపెన్ చేస్తాం. ఏదో ఒక చిన్న పని గుర్తొస్తే దాని మీదకెళ్ళిపోతాం. ఇలా మన బెస్ట్ టైం అంతా ఈ చిన్న చిన్న థింగ్స్‌కి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకే ప్రతి పనికి ముందు ఇది నిజంగా ఇప్పుడు చేయాల్సిన పనేనా అని ఒకసారి అడగాలి. చివరగా ఈ బుక్ నుంచి నేను తీసుకున్న బిగ్గెస్ట్ టేక్‌అవే ఏంటంటే, మన లైఫ్‌ని చేంజ్ చేయడానికి 20 పనులు చేయాల్సిన అవసరం లేదు రోజు. ఏ పనులు మనకి నిజంగా అవసరమో దాన్ని ఫస్ట్ చేసేయాలి. మనకి ఎప్పటినుంచో చేయాలి అని తెలుసు. కానీ ప్రతిరోజు ఏదో ఒక రీజన్ చెప్పుకొని పోస్ట్‌పోన్ చేస్తూ ఉన్న పని ఏదైతే ఉందో అదే మన ఫ్రాగ్. దాన్ని అట్లానే చూస్తూ కూర్చుంటే అది పోదు. రేపటికి వాయిదా వేసుకుంటూ పోతే అది ఇంకా పెద్దగా కనిపిస్తుంది. కొన్నిసార్లు మనకి ఇంకొంచెం మోటివేషన్ అని అనుకుంటూ ఉంటాం గానీ అదేం అవసరం లేదు.
ఎట్లా అనిపించినా సరే స్టార్ట్ చేసేయాలి.